అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము, ఘన స్వాగతము. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ స్థల పురాణం ఏమిటంటే, మరి మాలధారణ చేసుకుని స్వాములు ఎక్కడ ఉండడానికి ప్లేసు లేకపోవడంతో మా యొక్క గ్రామ పెద్దల సహాయ సహకారంతో ఈ యొక్క స్థలంలో 2004లో చిన్న పాకతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఈరోజు ఒక ఉత్తరాంధ్ర శబరిమలగా విరాజిల్లుతున్నదండి. ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో బెల్లం గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, సరస్వతీదేవి, దుర్గాదేవి, మాలికాపురుత్తమ్మ, ప్రధానమూర్తిగా అయ్యప్ప స్వామి. మరి యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం 2020 ఫిబ్రవరి 12వ తారీఖున ప్రతిష్ఠ చేయడం జరిగినది. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయ నంబూద్రి గారైనటువంటి కృష్ణదాస్ నంబూద్రి గారిచే మరి యొక్క దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగినది. అలాగే ప్రతి బుధవారం కూడా ఉదయం 8:30 స్వామివారికి అభిషేకము, పంచామృత అభిషేకము, అలాగే సాయంత్రం 6:35 కూడా 300 రోజులు కూడా స్వామివారికి నక్షత్ర దీపారాధన జరుగుతున్నది. అలాగే సాయంత్రం 8:30 స్వామివారికి హరివిరాసనం జరుగు కార్యక్రమాలు. అలాగే మాలధారణ చేసుకోవచ్చండి. అలాగే ఇరుముడి కట్టుకోవచ్చు. స్వామివారికి ఇరుముడి సమర్పణ కూడా ఇక్కడే చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో శబరిమల మేల్శాంతి అయినటువంటి కృష్ణదాస్ నంబూద్రి గారిచే 18 మెట్లు ప్రతిష్ఠ చేయడం జరిగినది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారి 18 మెట్లు గుండా ఇరుముడి పట్టుకొని స్వామివారి దర్శనం చేసుకొని నెయ్యాభిషేకం ప్రతిరోజు మాలధారణ టైంలో ఉదయం 5:30 నుంచి 11 గంటల వరకు స్వామివారికి నెయ్యాభిషేకం చేయడం జరుగుతున్నది. అలాగే ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎటువంటి టికెట్లు కూడా లేకుండా నిర్వహిస్తున్న దేవాలయం ఈ ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ యొక్క అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్ గారైనటువంటి పొందుర్తి అనకాపల్లి మాజీ శాసనసభ్యులు శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు మరియు గ్రామ పెద్దలు మరి యొక్క అందరి సహాయ సహకారంతో ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల మరియు ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులందరి సమిష్టి కృషితో ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ మరి ఈ రోజు 5వ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతున్నదండి. ఈ రోజు ఉదయం 8 గంటలకు అష్టద్రవ్య శ్రీ మహాగణపతి హోమము, 9 గంటలకు కలవాభిషేకము, సాయంత్రం 6:30 ప్రత్యేక దీపారాధన, 7 గంటలకు శ్రీవేలి పూజ. అంటే శబరిమలలోనే చేస్తారండి శ్రీవేలి పూజ. అదే విధంగా ఈ రోజు ఇక్కడ 7 గంటలకు పూజ కూడా చేయడం జరుగుతున్నది. అలాగే ప్రతి సంవత్సరము కూడా సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం సాయంత్రం 6:40 ఇక్కడ శబరిమలలో పొన్నాంబలమేడైతే ఎలాగా స్వామివారి మకర జ్యోతి దర్శనం జరుగుతున్నదో ఈ యొక్క ఉత్తరాంధ్ర శబరిమల ఈశాన్య భాగంలో ఇక్కడ ఒక పొన్నాంబలమేడిగా మేము పిలుచుకునేటువంటి శబరిమల పొన్నాంబలమేడి ఇక్కడ కూడా ఏర్పాటు చేసి మరి స్వామివారి మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. ఈ యొక్క మకర జ్యోతి దర్శనానికి చాలా మంది విజయనగరం, శ్రీకాకుళం, బొబ్బిలి, విశాఖపట్నం నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క మకర జ్యోతి దర్శనం తిలకించడానికి ప్రత్యేకంగా భక్తులు వస్తారండి. మరి తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్క స్వామికి కూడా ఈ యొక్క దేవాలయంలో అల్పాహారం ఏర్పాటు చేసి అందరికీ కూడా తగు కార్యక్రమంలో తగు కేరళ అడవుల్లో దండకారణ్యంలో స్వామియే శరణమయ్యప్ప. ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానం పెందుర్తి
ఆలయ పంచమ వార్షికోత్సవ సందర్భముగా ధ్వజస్తంభ సంప్రోక్షణ పూజ అనంతరం గరుడ పక్షి అనగా గ్రద్ద తిరగడం వీడియోలో మీరు గమనించగలరు. స్వామివారి నిదర్శనము మరియు మహిమ అందరూ గమనించగలరు. అభీష్ట సిద్ధికి మన ఆలయం ఇంతకన్నా నిదర్శనం ఏమున్నది? అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి కేరళ అడవుల్లో దండకారణ్యంలో పెద్ద పెద్ద కొండరాళ్ళు ఎక్కుకుంటూ మొక్కుతుంటే స్వామి రావా అయ్యప్ప రావా, రావా మణికంఠ రావా, రావా అయ్యప్ప రావా, రావా మణికంఠ రావా. శరణమయ్య పంబావాస స్వామి శరణం పందల రాజా, శరణమయ్య పంబావాస స్వామి శరణం పందల రాజా. కేరళ అడవుల్లో దండకారణ్యంలో, కేరళ అడవుల్లో దండకారణ్యంలో చల్లండి బంతి పూలు అయ్యప్పపై చల్లండి సన్నజాజులు, చల్లండి బంతి పూలు అయ్యప్ప పైన చల్లండి సన్నజాజులు. శ్రవణంచమే యంతాచమే దత్తాచమే జ్యోతిష్యమే విశ్వంచమే మహస్యమే సంభ్యస్యమే జ్ఞాత్రంచమే సోస్యమే ప్రసోస్యమే శ్రీరంచమే రజస్యమే అమృతంచమే లక్ష్మణ్చమే నామయస్యమే జీవాతస్యమే దీర్ఘంచమే కృత్యస్యమే మధిస్యమే సుమతిత్యమే సించమే మయస్యమే